తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారెంటీలని ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి రేవంత్ సర్కార్ మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు మాత్రం వారికి సమస్యలు సృష్టిస్తున్నాయన్నారు. చేవెళ్ల నియోజకవర్గ ప్రజలు సమస్యలు తనకు తెలుసునని వాటిని ప్రజల్లో ఉండి పరిష్కరిస్తానని అన్నారు. ప్రజల్లో లేని వారి కష్టాలు ఎలా తెలుస్తాయని అభ్యర్థులను విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు తమను గెలిపిస్తారన్న నమ్మకం ఉందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వాళ్ళు 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తే మన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సింది 70 లక్షల ఉద్యోగాలు. 70 లక్షల ఉద్యోగాలు అంటూ నిజంగా బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలు ఇస్తే ఇవాళ ప్రతి ఇంట్లో ప్రతి అన్నదమ్ములకు, నీ బిడ్డకు, నీ కొడుకుకు, నీ మనవరాలకి, నీ మనవానికి ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేది. ఇంటికి ఒకరికి ఉద్యోగం వచ్చేది. ఏది రాలే కదా. అది యువతకును మనకు ఇప్పుడు ఎన్ఎస్యుఏ పిల్లలు ఉన్నారు, యూత్ కాంగ్రెస్ పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకున్నారు కాంగ్రెస్ వైపు? మన భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీతోటని. ఒకవైపేమో సంక్షేమం వద్దంటారు, ఒకవైపేమో యూత్ మధ్య పెడతారు, ఇంకో వైపేమో అందరు 15 లక్షలు వేస్తా అంటే మీరు నిజంగానే మీరు 15 లక్షలు వేస్తారు కావచ్చు మోడీ అని చెప్పి 14లో ఓట్లు వేసారు కొందరు, మళ్ళా 19 వేసారు. మళ్ళీ ఇప్పుడు అదే 15 లక్షలు కాదు కదా, 1,50,000 కాదు కదా, 15,000 కాదు కదా, 15 రూపాయలు వేయలే, గుండు 0 వేసింది అకౌంట్లో. మరి వాళ్ళు వట్టి మభ్య పెడుతున్నారు, వాళ్ళు హామీలు అమలు చేస్తలేరు, వాళ్ళని నిలదీస్తలేరు. మనం ఏంటి అంటే ఈ బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు ఇంతే మాటలు చెప్తుంది, ఓట్లు దండుకొని పోతారని చెప్పి మీరందరూ కూడా తెలుసుకున్నారు. ఇట్లా నిన్న 2 ఫేజ్ ఎలక్షన్స్ అయిపోయినాయి దేశం మొత్తం. ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది, కాంగ్రెస్ పార్టీ కూటమి నడుస్తుంది. ఇవాళ అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ కూటమి ముందంజ ఉంది. మీరు తెలుసుకోండి, నిపుణులను అడగండి, పేపర్లు చదవండి, విశ్లేషకులు ఇదే మాటలు చెప్తున్నారు. మన పోటీ బీజేపీ తోటి ఉందంటున్నాం, కానీ బీజేపీ వాళ్ళు భయపడి గమ్మత్ మాటలు చెప్తున్నారు. ముందు మాట్లాడే తీరు ఇప్పుడు ఉందా? మీరు బీజేపీ నాయకులు నేను చెప్పిన విషయాలు అడగండి. కొండా విశ్వేశ్వర రెడ్డి స్టార్టింగ్ బాగా ఎగిరిండు, రంజిత్ రెడ్డి రాగానే మొదలు పెట్టిండి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు. ఈ గడ్డ మీద అడుగుతున్నా, నాపై ఆరోపణలు చేసే విశ్వేశ్వర రెడ్డి కబడ్తారని చెప్తున్నా. నాపై ఆరోపణలు చేస్తే నేను రేపు ఇక్కడనే వస్తా, ఇదే టైంకి వస్తా, మీ అందరి ఇక్కడ నిలబడే